ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపాడు వద్ద ఆగి ఉన్న 5 కిలోమీటర్ల కాల్వ పనులు పూర్తి చేయించి కొండపోచమ్మ నుండి తుర్కపల్లి కాల్వ ద్వారా వడపర్తి, అనంతారం, తాజ్పూర్, హన్మపురం, భువనగిరి చెరువులు, వడపర్తి కత్వా నుండి భువనగిరి మండలంలోని గ్రామాలకు మరియు బీబీనగర్ చెరువుకు నీటిని విడుదల చేసిన సందర్భంగా రైతులతో కలిసి నీటిలో పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. నీటిని విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. గత పాలకుల వైఫల్యంతో రైతులు నష్టపోయారు. రైతులతో, అధికారులతో మాట్లాడి సమిష్టి కృషితో ఈ రోజు కాలువ పనులు పూర్తయ్యాయి. 5 కిలోమీటర్లు ఆగి ఉన్న కాల్వను 10 రోజుల్లో పూర్తి చేస్తామని, గత పాలకులు 10 ఏళ్లైనా పూర్తి చేయలేదు అన్నారు. ఉంటుంది 24 కిలోమీటర్స్ అయితే 19 కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిండ్రు, తోడిండ్రు. ఇంకా 5 కిలోమీటర్లు పెండింగ్ అట్లనే ఉండే. ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎన్సీ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్లు వదిలిండ్రు, కానీ ఆ నీళ్లు పొలాల మీదకి వెళ్ళి రావడం జరిగింది. సరే, పొలాల మీదకి వెళ్ళి వదిలినప్పుడు రైతులు పోయినసారి రానిచ్చారు, ఈసారి రాని అని పరిస్థితి ఉండే. సరే, ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్క మరమ్మతు చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరకు వచ్చి మొన్న గత 10 రోజులు ఎగ్జాక్ట్ 10 డేస్ కింద 28వ తారీఖు నాడు, గత నెల 28వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం, అక్కడికి వచ్చి డెడ్ ఎండ్ ఆగిపోయింది. ఆడ పల్లెపాడు దగ్గర ఆడ ఒక రైతు మరి తన భూమిలోకి వెళ్ళి కాలువ పోవాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే పోనిస్తానన్నాడు. అది ఇయ్యని పరిస్థితిలో అది అక్కడనే ఆగిపోయింది. మరి అంతకుముందున్న మరి అధికారుల, అంతకుముందున్న ప్రజాప్రతినిధుల, మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధులు పట్టించుకోలే. గత 3-4 ఏళ్ళకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటే ఇది ఈ 5 కిలోమీటర్ల స్ట్రెచ్ చేస్తే ఇక్కడ వడపర్తి చెరువు, ఆడ రాయన్ చెరువు తండా, ఈ పెద్ద తండా చెరువు అయిపోయింది, అక్కడ వడపర్తి చెరువు, ఆగా చెరువు అయిపోయింది, అక్కడ హన్మపురం చెరువు అయిపోయింది, మరి అక్కడికి వెళ్ళి ఇది మనేవార్ పంపు చెరువు అయిపోయింది, అట్లా అనంతారం చెరువులు అయిపోయింది, అక్కడికి వెళ్ళి తాజ్పూర్ అయిపోయింది, ఆడికెళ్ళి భువనగిరి చెరువు వరకు అయిపోయింది. ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. భువనగిరి చెరువు దగ్గర కూడా ఆగకుండా భువనగిరి నుంచి కిందికి మరి కాలువలు పోయి అక్కడ తుకపురం చెరువు అయిపోయింది, అనాజ్పురం చెరువు అయిపోయింది, కింద తీనం చెరువు అయిపోయింది. ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. అటు గౌస్ నగర్, బండ సోమవారం ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. సరే, ఇంకా వేరే బసవపురం నుంచి కూడా కెనాల్ తీసుకొచ్చే హై లెవెల్ కెనాల్స్ ప్రపోజల్స్ ఉన్నాయి. బట్ ఇమ్మీడియట్గా మాత్రం మేము ఇక్కడ కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితి, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, చేయలే. రైతులతోటి మాట్లాడినాం, కాంట్రాక్టర్ లేకుండే, కాంట్రాక్టర్లకు బిల్లు ఇవ్వాలి, అవన్నంటే టైం పడుతుంది. ఇక్కడ రైతులేమో ప్రెషర్లు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు కావాలి. మరి ఇమ్మీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్, ఆర్డీఓ కృష్ణారెడ్డి గారు, ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ మరి ఆయన దేశానాయక్ గారు, వీళ్ళంతా అంటే ఏ విధంగా పనిచేశారంటే ఇక్కడ సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ గారు, వీళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఈ గారు ఇక్కడ మరి గజ్వేల్ సైడ్ ఈ భువనగిరి డిఈలు, ఏఈలు వీళ్ళందరూ కూడా సమిష్టి కృషి చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ పరిష్కారం కనుగొన్నారు. రైతులు రాగానే మేము కూడా మాట్లాడినాం, దాని పరిష్కారం వెతికినాం. వాళ్ళకి ఇచ్చే కంపెన్సేషన్ ఇమీడియట్ ఇవ్వాలంటే దానికి అరేంజ్ చేసిండ్రు. ఆ కంపెన్సేషన్ ఇంకా కూడా అది పూర్తిగా వాళ్ళ అకౌంట్లలో పడ్డట్లేదు. బట్ అది ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం. రైతులకు ఆ డబ్బులు ఇచ్చేది కొద్ది స్ట్రెచ్, కొద్ది అమౌంటే. మరి ఆ కంపెన్సేషన్ ఇవ్వగానే మేము మళ్ళీ ఇదే ఇక్కడ స్థానిక కాంట్రాక్టర్లు బసవాపురం కానీ ఆ రిజర్వర్ ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడి ఇక్కడ మరి జేసీబీలు 200 ఇవన్నీ పెట్టి ఈ స్ట్రెచ్ అంతా దాదాపు 2.5 కొండలరెడ్డి గారు 2.5 కిలోమీటర్స్ మొత్తం డిగ్ చేసిండ్రు. అయితే ఒక దగ్గర తోడుకుంటూ పోయినాం, ఒక దగ్గర బ్యాంకింగ్ లేకుండే పైన ఆ బ్యాంకింగ్ కూడా కట్ట దిగిపోతుందంటే బ్యాంకింగ్ కూడా చేయడం జరిగింది. టిప్పర్లు గిట్ట పెట్టి రోడ్ కటింగ్ లేకపోతే పైప్ లైన్స్ మన భువనగిరి చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్ గారు ఆయన పైపులు అక్కడికి వెళ్ళి వారు పంపించారు. అంటే ఎక్కడ కాంట్రాక్టర్స్ కానీ ఆడ అరోరా కాలేజీలు ఉండే మళ్ళీ ఇంకా వేరే కాంట్రాక్టర్స్ బసవపురం కాంట్రాక్టర్స్ కానీ
ఆ పైపులు తీసుకొచ్చినాం. ఏది ఆల్మోస్ట్ 1 మీటర్ పైప్స్ తీసుకొచ్చి ఆ పైపులు వేయడం, 4-5 రోడ్ కటింగ్లు ఉండే, కెనాల్ కటింగ్స్ ఉండే.